హలో న్యూ ఎరా పీపుల్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ప్రెసెంట్ ఉన్న ఈ పాలిటిక్స్ వల్ల, సిచ్యువేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూసేద్దాం. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అది నేనే. సో లెట్స్ టాక్. హలో న్యూ ఎరా పీపుల్. న్యూ ఎరానా? న్యూ ఎరా అంటే న్యూ ఎరా అంటే కొత్త జనరేషన్. సో న్యూ ఎరాని ఎందుకంటున్నా అంటే సో గవర్నమెంట్ 5 years పీరియడ్ అయిపోయి న్యూ ఎరాలోకి వెళ్తున్నాం కదా. గవర్నమెంట్ సేమే అనుకోండి. సేమా? అవునవును, స్పాయిలర్స్. నాట్ ఓన్లీ గవర్నమెంట్, నెక్స్ట్ 10 yearsలో ఇండియాలో వ్యాస్ట్ డెవలప్మెంట్ జరగబోతుంది. సో న్యూ ఎరా పీపుల్, మ్యాటర్లోకి వెళ్తే what's happening on and after June 4th? Final match you perform, what happening? Huh? Final match you perform, what happening? What do you mean? Final match you perform, satisfied. We have to be excited not only for new era beginning and many things will happen. దానిలో ఒకటి ఏంటయ్యా అంటే ఇండియన్ లోక్సభ ఎలక్షన్స్ 2024 రిజల్ట్స్ వల్ల స్టాక్ మార్కెట్లో ర్యాలీ జరుగుతుంది. ర్యాలీ అంటే సస్టైనడ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ స్టాక్స్. అంతేనా? స్టాక్ ప్రైస్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? దీనికి సొల్యూషన్ ఏంటంటే బిఫోర్ దిస్ లెట్స్ గో బ్యాక్ టు 2020. 2020లో కోవిడ్ అటాక్ హిట్ అయింది అండ్ వార్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా. సో దీనివల్ల ఏమైందంటే స్టాక్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. వేరే కంట్రీస్లో ఎకనామిక్ డౌన్ఫాల్ అయినా రిసెషన్ ఇంకా నడుస్తుంది. అండ్ ఇండియా మాత్రం 8% ఇంక్రీజ్డ్ ఎకనామిక్ గ్రోత్తో ఉంది. ఇంతకీ గ్రోత్ ఎందుకు ఉందంటారు? బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్. అండ్ దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్కి క్రెడిట్ ఇవ్వాలి. ఎలా అయితే క్రికెట్లో మన ఇండియన్ టీం బాగా పర్ఫామ్ చేస్తే అప్రిషియేట్ చేస్తామో, మనల్ని రూల్ చేసే పార్టీ ఇలానే గ్రోత్ చూపించినప్పుడు మెచ్చుకోవాలి కదా. సో ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత స్టాక్ మార్కెట్లో చేంజెస్ వస్తాయా అంటే ఎస్, వస్తాయి. వీ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఫర్ దిస్. ఈ ఛానల్ కంటెంట్ క్రియేటర్స్కి ఫుల్లీ బీజేపీ మీద అబ్సెషన్ ఉంది, అందుకే ఇలా బ్యాక్ చేస్తున్నారని కింద కామెంట్ సెక్షన్లో ఫుట్బాల్ ఆడకండి. ఫస్ట్లీ ఒక గవర్నమెంట్ రూలింగ్ పీరియడ్ వచ్చేసి 5 years. అండ్ ఆ 5 years వచ్చేటప్పుడు స్టాక్స్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతాయి. అండ్ 2 years బీజేపీ మేనిఫెస్టో ఒక రీజన్ మాత్రమే. ఇండియాలో ఎలాంటి ఫీల్డ్స్లోనైనా వ్యాస్ట్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయో అవి ఫుల్ చేయాలని చూస్తుంది. హలో బీజేపీ విన్ అవుతుందా అంటే ప్రజెంట్ ఉన్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, వేరియస్ ఛానల్స్ ప్రకారం బీజేపీ ఈస్ లైక్లీ టు ఫార్మ్ గవర్నమెంట్ బై. అలానే ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ ర్యాలీ జరుగుతుందని మన పెద్ద ఆయన జేషానే చెప్పాడు. ఎవరు చెప్పాడు అంటే అది అమిత్ షా. మేనిఫెస్టోలో ఆయిల్, రైల్వే, ఎలక్ట్రికల్ మిషన్స్ అండ్ చాలా సెక్టార్స్ ఇంక్రీజ్కి కావాల్సిన ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు. అయితే ప్రోస్ కింద డిస్క్రిప్షన్లో మేనిఫెస్టో ఉంది, చూసేయండి. డూ యువర్ హోంవర్క్ ప్రాపర్లీ, ప్రాపర్ అనాలిసిస్ చేయండి. ఇది చాలా పెద్ద పనిలా ఉంది అండ్ స్ట్రెయిన్ అనుకుంటే రిమెంబర్ దట్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఎ ప్లాన్. ఇట్స్ లైక్ స్ట్రాటజీ. ఎంత విషన్గా కరెక్ట్గా ఉంటే అంతమందికి అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఫైనల్లీ మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ కలిసి డిస్కషన్ పెట్టి ప్లాన్ చేసుకొని లాస్ట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎందుకంటే ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. చాలా ప్లాన్స్ ఉంటాయి అండ్ స్ట్రాటజీస్ని కరెక్ట్గా ఫాలో అయ్యి మనం ఒక దాని మీద ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్ చేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ లెట్స్ టాక్. And her boo is not in her. She's a dime.